కడప పులివెందులలో పుట్టి తమిళనాడు సినిమా పరిశ్రమలో మంచి స్థాయికి ఎదిగినటువంటి విశాల్ ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హీరోగా పేరు సంపాదించుకున్నారు. పందెంకోడితో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆయన తీసిన అన్ని సినిమాలు కూడా తెలుగు ప్రజలకి బాగా దగ్గరయ్యాయి. నిజంగా ఆయన చేసినటువంటి మాస్ అపీరియన్స్, మాస్ యాక్షన్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకి బాగా ఇష్టం. అయితే మొన్న 'మదగజరాజ' అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చి ఆయన పూర్తిగా వణికిపోతూ మాట్లాడడం, అలాగే నిల్చోలేకపోతుండడం, నిజంగా ఆయన్ని కుర్చీలో కూర్చునే విధానం చూసి చాలామంది భయపడ్డారు, బాధపడ్డారు. అభిమానులైతే కంగారు పడ్డారు. సామాన్య జనాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏమైంది విశాల్‌కి ఏంటని వెంటనే అందరూ కూడా ఫోన్‌లు చేసి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అయితే ఖుష్బూ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి ఖుష్బూ గారు అన్ని విషయాలు చెప్పారు. 'మదగజరాజ' దాదాపు 13 సంవత్సరాల క్రితం మొదలైంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు నోచుకోవడంతో ఆయన చాలా బాగా ఎమోషనల్ అయ్యారు. అప్పటికే విశాల్‌కి డెంగ్యూ ఫీవర్ ఉంది. చాలా 104 జ్వరంతో వణికిపోతున్నారు. ఆయన నేరుగా ఢిల్లీ నుంచి అక్కడికి డైరెక్ట్‌గా మా ఫంక్షన్‌కి రావడం జరిగింది. ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్ళలేదు. మేము అప్పటికే వద్దని చెప్పాం. అయినా కూడా ఆయన వచ్చి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 104 డిగ్రీలు ఉన్న జ్వరం ఎవరినైనా సరే ఒక స్థాయిలో ఉంచదు. అటు ఇటు వణికిస్తుంది. కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. దాదాపు 2, 3 రోజులు రెస్ట్ తీసుకుంటే గానీ మనిషి మామూలు స్థితికి రాలేడు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఆయన రావడం మాకు చాలా బాధ అనిపించింది. అలాగే సంతోషం అనిపించింది. ఎంతోమంది ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కొంతమంది తప్పుడు రాతలు కూడా రాశారు. నిజానికి ఆయనకి ఏమీ కాలేదు. కేవలం డెంగ్యూ ఫీవర్‌తో పాటు 104 జ్వరం ఉండడం. ఇది డెంగ్యూ, మలేరియా గనక ఎఫెక్ట్ అయితే చాలామంది కొన్ని పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది డెంగ్యూ ఫీవర్. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనకి ఎటువంటి వ్యాధి రాలేదు. మీరు తప్పుడు రాతలైతే నమ్మకండి. ఆయన కోలుకుంటున్నారు. మళ్ళీ మామూలు స్థితిలో మీరు త్వరలో మరో 10, 15 రోజుల్లో ఆయన్ని మామూలు స్థితిగా చూసే అవకాశాలుంటాయి. ఆయన ఆరోగ్యంపై కూడా అప్డేట్ ఆయనే ఇస్తానని కూడా చెప్పారు. అభిమానులైతే కంగారు పడొద్దు. అన్ని విషయాలు త్వరలో చెప్తానన్నారు. నాకు ఎటువంటి వ్యాధి రాలేదు. కేవలం డెంగ్యూ ఫీవర్ వల్ల నేను ఆ రోజు వణికిపోవడం జరిగింది. నాకు ఎటువంటి వ్యాధి వస్తే నేను అసలు రాను కదా స్టేజ్‌కి. అక్కడికి ఆ స్టేజ్‌కే రాను కదా! కేవలం జ్వరం వచ్చింది. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది. మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ నేను వణికిపోయాను అని విశాల్ గారు కూడా చెప్పారంట ఖుష్బూ గారికి. ఎందుకంటే ఖుష్బూ గారు ఆయన నటించకపోయినా ఒక ఫంక్షన్‌లో కలిశారంట. ఆ ఫంక్షన్ నుంచి వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులయ్యారు. ఆ స్నేహంతోనే ఖుష్బూ గారి భర్త అయితే ఆయనతో సినిమా తీయడం జరిగింది. అయితే అది కొన్ని అనివార్య కారణాల వలన ఈ 13 సంవత్సరాలు కొనసాగింది. చివరికి ఇప్పుడైతే సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అంజలి గారు, అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే హీరోయిన్లుగా నటించారు.